విషా నెంబర్ లేదు నాది. ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మహబాద్ పార్లమెంట్ ఆఫీస్లో మహిళా దినోత్సవంగా మంచిగా బాగా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి ముఖ్యంగా మహిళలను బలోపేతంగా ఆర్థికంగా చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందున్నదని చెప్పుకోవచ్చు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా విజయలక్ష్మి గారిని ఘనంగా సన్మానించడం కూడా జరుగుతూ ఉంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సంఘాలు పెట్టి మహిళలను గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా డాక్టర్ సంఘాల వల్ల మహిళలు బాగా ఆర్థికంగా ఎదగడం జరిగింది. ఇంకా అభివృద్ధి పదంలో రావాలంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన రోజు మహిళలు రాష్ట్రాలు అన్ని గృహాలు ఏదైనా బాగుపడతాయని మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి మహిళలందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు విజయలక్ష్మి గారిని పార్టీలో చేర్పించుకొని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరూ విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆఫీస్లో మరి మహిళా దినోత్సవం ఘనంగా జరపబడుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ 82 ముందు మహిళలకి ఏమాత్రం స్వతంత్రం లేని దాంట్లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకి అన్నిట్లో భాగం ఉండాలని చెప్పేసి మహిళలు కేవలం వంటింటికి పరిమితం కాకూడదు, మహిళలు రాజ్యాంగం ప్రకారం పార్టీలో వచ్చి మహిళలు అన్నిట్లో చురుకుగా ఉండాలని చెప్పేసి మరి మహిళలు అన్నిట్లో సాధికారతగా ఉండాలని చెప్పేసి ఇవాళ చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, ఎందులో పడితే అందులో మహిళలు అన్నిట్లో చురుకు ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో మహిళ అనేది ఉంటుంది. అక్కగానో, చెల్లిగానో, తల్లిగానో, భార్యగానో. ముఖ్యంగా మహిళలు పురుషుల కంటే ఎక్కువ శాతము రాజకీయంలో రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతోమందికి సాయం చేసే గుణాలు కనుక మహిళలకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్టీలోనూ ప్రతి ఒక్క ముందు కూడా చేసి ఇవాళ స్త్రీ ఆడది అని చెప్పేసి తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ఆడది అని కాకుండా ఆడది ఒక ఆదిశక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక ఆడది ముందుకు వెళ్తుందంటే ఆ కుటుంబం గురించి కావచ్చు, లేకుండా ఇంకా ముందు ఏదైనా సాధించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఆ ఇంట్లో తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే సహకరించి పంపిస్తే వాళ్ళకి హేళనగా చేయకుండా ప్రతి ఒక్క స్త్రీని ఒక భుజము తడిపి ముందుకు సాగనింపే విధంగా చేస్తే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా దినోత్సవం నాడు మహిళలు ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఏ విధంగా ఒంటింటికే లేకుండా మరి బయటకు వచ్చే విధంగా ఆ రాజు ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం స్థాపించినప్పుడు మరి మహిళలని పెద్ద ఎత్తున ఆదరించడం జరిగింది. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మరి వారు మహిళలకు ప్రత్యేక మహిళా యూనివర్సిటీ, మరి ఆస్తిలో సమాన హక్కు, మరి అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలను అయితే మిగతా ఉద్యోగాల్లో కూడా కల్పన కల్పించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారు దక్కుతుంది. అదేవిధంగా అదే పందాలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో కానీ ప్రతి ఏ ఆఫీస్కి వెళ్ళినా కాలేజీలో కానీ ఇంట్లో కానీ మహిళది పాత్ర చాలా పెద్దది, చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆమె ఇంట్లో నువ్వు కొడుక నువ్వు ఈ చదువుకోవాలని నీ దేశం పంపిస్తా, బిడ్డ నువ్వు ఆ చదువులు నేను ఆ దేశం పంపిస్తా అని ఆ చదువుల విధంగా ప్రోత్సహించే తల్లి ఒక 2 విషయాలు ఇక్కడ చెప్పడం మర్చిపోతుంది. ప్రతి ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకు 10th అయిపోయి వాళ్ళు ఇంటర్కి పోతా ఉన్నారు, కాలేజీలో అడుగు పెడుతున్నారంటే ప్రతి ఒక్క తల్లి గమనించాలి. అన్నింటిలో మనకి ప్లస్ పాయింట్ అయిన మనము ఒక విషయంలో మైనస్ అవుతాను. దేనికంటే పిల్లలకు చదువుకోను పెద్ద చదువులో ఇటు పోవాలని చెప్తాను, కానీ కొడుక నువ్వు బయటికి వెళ్తే కాలేజీలో కానీ స్కూల్లో కానీ నీ మన ఇంట్లో చెల్లె ఉన్నది, అక్క ఉన్నది, నేను ఉన్నా,
బయటికి వెళ్ళిన ప్రతి చోట నీకు చెల్లెలాగా అక్కలాగా తల్లిలాగా నువ్వు భావించుకోవాలి ప్రతి మహిళను అని చెప్పాలి. ఆడపిల్ల అట్లా చెప్పాలి. అట్లా చెప్పిన రోజునే 5 సంవత్సరాల పాప కానించి మొదలుకుంటే 60 ఏళ్ళ వృద్ధురాలు కానించి వదిలిపెట్టకుండా లైంగిక వేధింపులకు ఇలాంటి చికాకులు ఎన్ని జరుగుతున్నాయి అది మీకు కూడా తెలుసు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా అది మాత్రం ఆ వ్యవస్థను మాత్రం ఎవరు మార్చట్లేదు. అది మార్చాలంటే ఏ కుటుంబంలో తల్లి అయితే ఉంటుందో ఆ తల్లి ఆ పెద్ద పాత్ర పోషించాలి. చెప్పుకోవాలి తన బిడ్డకు బయటికి వెళ్తుందంటే. మళ్ళీ ఇంకొకటి, బిడ్డకు కూడా 20 సంవత్సరాలు ఇంట్లో ఉంటుంది, పెళ్ళై అత్తవారింటికి వెళ్తుంది. పెళ్ళై అత్తవారింటికి వెళ్తుందంటే 20 సంవత్సరాలు తల్లిగారి ఇంట్లో ఉంటుంది, 40 సంవత్సరాలు అక్కడ ఉండాలి. కాబట్టి ఆమె ఏం చెప్పాలంటే, నువ్వు అత్తగారింట్లో అడుగు పెడుతున్నావు బిడ్డ, 20 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉన్నావు, మమ్మల్ని అమ్మా నాన్నగా ఎట్లా చూసుకుంటున్నావో నీకు అక్కడ అత్తమావైనా కూడా నీకు అమ్మా నాన్న స్థానం. ఓకే, వస్తానా నేను ఫోటోలు వస్తానా నేను ఇంకేమిచ్చిందని తెలుసు నువ్వు చెప్పించిందని తెలుసు. లేడీస్ కదా మీరే వెళ్ళాలి. మహిళా దినోత్సవం కదా ఇవాళ. ఇవాళ కూడా నేనే డామినేషన్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. చూస్తూ లేవంటారు అంతిపోతే అందరికి పోతాయి ఒకరికొకరికి